ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరము వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి ఎప్పుడు జరుపుకుంటామో, హనుమాన్ జయంతి సంవత్సరానికి 2 సార్లు ఎందుకు జరుపుకుంటామో అనే విషయాల గురించి తెలుసుకుందాము. హిందూ పురాణాల ప్రకారము హనుమంతుడు సూర్యోదయ సమయంలో జన్మించాడని చెప్తారు. హనుమంతుడు శివుని అవతారంగా చెప్తారు. అంజనాదేవి కేసరి కుమారుడు. త్రేతాయుగంలో అంజనీమాత గర్భం నుంచి ఆంజనేయుడు జన్మించాడని పండితులు చెప్తారు. హనుమాన్ జయంతి రోజున హనుమంతుడితో పాటు సీతారాములను కూడా పూజించడం ఆచారము. 2025 సంవత్సరము మేలో 22వ తేదీ గురువారం రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటాము. హనుమాన్ జయంతి రోజున ఏం చేయాలో తెలుసుకుందాం. హనుమాన్ జయంతి రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించాలి. హనుమాన్ మంత్రాలను పఠించాలి. హనుమాన్కి ఇష్టమైన ఎర్రటి పూలతో పూజించాలి. హనుమాన్కి తీపి పదార్థాలు ఇష్టము. అందుకే బేసన్ లడ్డు, మోతిచూర్ లడ్డు, జాంగ్రీ, కేసరి, రొట్టెలు, బెల్లం, శనగలు మొదలైన వాటిని ప్రసాదంగా సమర్పించాలి. ఉపవాసం చేయడం మంచిది. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా నివసించడం అని అర్థము. ఈరోజు సుందరకాండ, బజరంగ బాణ్, రామాయణం, భక్త స్తోత్రాలు, హనుమాన్ చాలీసా పఠించాలి. కుదిరితే హనుమాన్ జయంతి రోజున ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వారికి సేవ చేయాలి. నెయ్యితో దీపం వెలిగించాలి. హనుమాన్ జయంతి రోజున హనుమంతుడికి ఇష్టమైన రంగు ఎరుపు రంగును ధరించాలి. ఇంటి పైకప్పున ఎర్ర జెండాను ఎగరవేయాలి. హనుమాన్ జయంతి రోజున హనుమాన్కు తమలపాకుల దండను సమర్పించాలి. సింధూరంతో తమలపాకులతో హనుమంతుడికి అష్టోత్తర శతనామ పూజను జరిపించాలి. హనుమాన్ జయంతి ఏడాదిలో 2 సార్లు ఎందుకు వస్తుందో తెలుసుకుందాము. రామాయణము సుందరకాండలో వివరించిన ప్రకారము సీతను రావణుడు అపహరించినప్పుడు సీతాన్వేషణకై లంకకు బయలుదేరిన హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ చివరకు ఓ మంగళవారం తెల్లవారుజామున అశోకవనంలో ఆచూకీ కనుగొన్నాడు. ఆ రోజు చైత్రమాసము చిత్తా నక్షత్రము పౌర్ణమి రోజు. సీతమ్మను కనుగొన్న ఆనందంలో హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి రావణ సైనికులను హతమారుస్తాడు. అనంతరము రావణాసురుని సైన్యము హనుమంతుడి తోకకు నిప్పంటించగా ఆ తోకతో హనుమంతుడు సగం లంకను దహనం చేశాడు. హనుమంతుడు రావణ సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా చైత్రశుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ విజయోత్సవంగా జరుపుకోవాలి. ఇది తెలియని వారు ఆ రోజున హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఇది ప్రతి ఏటా ఏప్రిల్లో చైత్రశుద్ధ పౌర్ణమి రోజున వస్తుంది. 2025 సంవత్సరంలో ఏప్రిల్ 12వ తేదీన ఇది జరుపుకున్నాము. అసలైన హనుమాన్ జయంతి గురించి తెలుసుకుందాం. నిజానికి హనుమాన్ జయంతి వైశాఖ మాసము బహుళపక్షంలో వచ్చే దశమి పూర్వభాద్ర నక్షత్రం రోజున నిర్వహించాలి. ఈ పండుగ సాధారణంగా ప్రతి సంవత్సరం మే నెలలో చివరిలో కానీ జూన్ మొదటి వారంలో కానీ వస్తుంది. పురాణాల ప్రకారము ఈ రోజు అసలైన హనుమాన్ జయంతి. హనుమంతుడిపై ఉన్న ఏకైక ప్రామాణికమైన పుస్తకము పరాశర సంహితలో కూడా ఈ విషయం నిర్ధారించారు. ఈ పుస్తకం ప్రకారము ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే, అది మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో వస్తుంది. పురాణాల ప్రకారం ఈ రోజు అసలైన హనుమాన్ జయంతి. హనుమంతుడిపై ఉన్న ఏకైక ప్రామాణికమైన పుస్తకము పరాశర సంహితలో కూడా ఈ విషయం నిర్ధారించారు. ఈ పుస్తకం ప్రకారం ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే, అది మే చివరి వారంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను జరుపుకోవాలి.